కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటున్న పథకం సూపర్ సిక్స్లో మేము అమలు చేసేసామని ఆ తర్వాతే సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రజల్లోకి వెళ్ళారు. అదే తల్లికి వందనం. అయితే తల్లికి వందనం చాలామందికి ఇప్పుడు ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది. పూర్తిగా పడలేదంట. వాస్తవానికి వాళ్ళు చెప్పింది 15,000 తర్వాత 13,000 వేస్తామన్నారు. అయితే కొంతమందికి 8,850 రూపాయలు మాత్రమే పడ్డాయట. ఇది ఇప్పుడు కొంతమంది తల్లులు తెర మీదకి వస్తున్నారు. దాదాపుగా 8,000-9,000 పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారట. ముందు అడిగితే మిగిలిన డబ్బులు తర్వాత పడతాయన్నారట. పడలేదంట. చాలామందికి ఇలాగే మెసేజ్ వచ్చిందట. 8,800 పడింది అనేది. ఇక్కడ మేసాల జోష్న పార్వతీపురం మన్యం జిల్లా కృపా మండలం పీలేవిడి గ్రామం. ఈమె కూతురు జ్యోతి గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 10వ తరగతి చదువుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా ఈమెకు 15,000 జమ కావాలి. స్కూల్ నిర్వహణ నిధుల కింద 2,000 తీసుకున్నా సరే ఇంకా 13,000 అయితే కావాలి. కానీ విచిత్రంగా 8,800 రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలో జమ అయిందని నెల 4వ తేదీన ఫోన్కి మెసేజ్ వచ్చిందట. వాస్తవంగా అయితే అసలు డబ్బే జమ కాలేదట. ఏమైందో తెలియట్లేదు. కనీసం బ్యాంక్ అధికారులు కూడా సమాధానం ఇవ్వట్లేదు. ఇలా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళకి 10,600 పడిందట. కొంతమందికి 9,775 రూపాయలు పడ్డాయంట. అంటే కొన్ని చోట్ల ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అమౌంట్ పడిందని మెసేజ్ వస్తుంది, కానీ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉండట్లేదట. ఇలాగ 2 పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ, 3 పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళకి చూసుకుంటే ఎక్కువగా ఈ 6,000, 10,600, 9,332 అంట, 312 అంట ఒకళ్ళకి పడింది. ఒకళ్ళకి 9,775 పడిందట. ఇలాగ అంటే ఒక్కొక్క లోపాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కొంతమందికి నగదు జమ కాకుండానే మీ అకౌంట్లో ఎంత పడింది అని మెసేజ్ రావడం. అంటే ఇక్కడ ఎక్కడ లోపం? ఇది అధికారుల లోపమా, సాఫ్ట్వేర్ లోపమా, సాంకేతిక టెక్నాలజీ లోపమా? ఇమీడియట్గా దీన్ని కవర్ చేయాలి, తెలుసుకోవాలి. లేదు అంటే ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి, లేదంటే ఇందులో కూడా ఏమన్నా అర్హుల్లో అయిన వాళ్ళకి కొంతమందికి కొంత ఇస్తాం, ఈ రూల్ అయితే ఏం లేదు, మొత్తం అంతా ఇస్తామనే చెప్పారు. దివ్యాంగుల పింఛన్లు అయితే అలా ఉంటుంది. 6,000 కొంతమందికి, 10,000 కొంతమందికి, పూర్తిగా మంచాన పడిన వాళ్ళకి ఎంతనే ఉంటుంది. కానీ ఇందులో అలాగే ఏమి ఉండదు కదా, పూర్తిగా మొత్తం వేయాలి కదా. ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం.